హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా వదినకి అయితే డిశ్చార్జ్ ఇస్తున్నారనమాట. సో మేమైతే శ్రవంతి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చి అయితే ఇక్కడ మేము ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చాము, బెలూన్స్ కూడా తీసుకొని వచ్చామన్నమాట. డెకరేషన్ అయితే చేస్తాం, ఇప్పుడు చూస్తూనే ఉండండి. నేను ఆ అమ్మాయి ఇద్దరం కలిసి చేస్తున్నాము డెకరేషన్. నేను బయట చేస్తున్నాను, తను లోపల చేస్తుంది అనమాట. తనైతే నాకు బాగా హెల్ప్ చేసింది. తను లేకపోతే నేను ఫాస్ట్గా చేయలేను, ఎందుకంటే వాళ్ళు అర్ధ గంటలో మేము వచ్చేస్తాము అనేసి ఫోన్ చేశారు. సడన్గా ఫోన్ చేశారనమాట. తెలియదు, ఫస్ట్ అయితే అనుకోలేదు ఈరోజే డిశ్చార్జ్ ఇస్తారని చెప్పేసి. సో అందుకనే మేము ఇంకా సడన్గా వచ్చేసి అప్పటికప్పుడు ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసి ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసామన్నమాట. ఇంకా వాళ్ళు ముందు చెప్పుంటే ఇంకా బాగా డెకరేషన్ చేస్తుండే, వాళ్ళేమో చెప్పలేదు, అందుకనే చేయలేదు. తెలుగు రాదు, తమిళ్ అనమాట. కానీ నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, తనతోని అర్థం చేసుకుంటుంది. ఇంత కష్టపడి చేస్తుంటే గాలికి మొత్తం ఎగిరిపోతున్నాయి అనమాట. వీడికి ఎప్పుడు చెప్పామో బెలూన్స్ పెట్టరా అని, పెట్టడం లేదు. వీడు గాలికి ఎగిరిపోతున్నాయి ఆ బెలూన్స్. ఇరిటేట్ చేయండి వీడికి. ఫైనల్గా అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేసాం. లోపల అయితే మంచిగా ఉంది, బయట మాత్రం ఉండట్లేదు, గాలికి అయితే ఎగిరిపోతున్నాయి అనమాట. టైం లేదండి, సడన్గా చెప్పారనమాట. లేదంటే రాకేష్ మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ అనమాట, చేస్తుండే మదర్ బొమ్మ వేస్తుండే అంట. అయ్యో దారుణం అసలు, ఇట్లా అయిపోయింది గాలికి. డెకరేషన్ అయితే చేస్తాం కానీ వాళ్ళ కోసం అని వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరం అయిపోయింది, సో వెయిట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు వస్తారని ఇంకా రాలేదు. చాలా కష్టపడిందండి తిని కూడా. గాలికి ఎగిరిపోయినా సరే మళ్ళీ చేసామన్నమాట. మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ ఎక్కువ వేసి డెకరేషన్ అయితే చేసాము. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, త్వరగా రండి అని ఫోన్ చేశాను నేను. హాయ్, వచ్చేసారండి. తీస్తానుండి, మళ్ళీ రండి వెనక్కి వెళ్ళి. ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసారనమాట. లే చాలు, ఎక్కువ మరి అయితే నువ్వు రావాలగా నువ్వు వస్తే కానీ దిగదట మీ ఆవిడ. తీయండి ఫోన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీ ఒక లైక్ ద్వారా నా వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుందనమాట. సో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టిచెస్ అయితే నొప్పిగా ఉన్నాయి, దిగలేకపోతున్నాను అని చెప్పేసి అంటుందన్నమాట శ్రవంతి. దిగడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అయినా 1 month వరకు కొంచెం ఎక్కువ నొప్పి వస్తుంటుంది అన్నమాట, పెయిన్ వస్తుంటుంది. ఆ స్టిచెస్ నొప్పి వస్తాయి, సురుసురుమని పొడిసినట్టు అవుతాయి. సిజరిన్ మాత్రం చాలా కష్టం అండి. నార్మల్ అయితే మాత్రం ఒక్కరోజే పెయిన్ ఉంటుంది, సిజరిన్ అయితే లైఫ్ లాంగ్ భరించాలి పెయిన్. ఇప్పుడైతే నేను ప్లేట్లో కుంకుమ కలిపేసి అయితే తీసుకొని అయితే వస్తున్నాను. పాప పాదాలు కారు పైన ఇట్లా అచ్చులేద్దామని చెప్పేసి. అది ఏం కలుపుతారో తెలియదు, కుంకుమ అనేసి నేనైతే అనుకుంటున్నాను. గంధం కూడా కలుపుతారేమో మరి, మేబీ నాకు తెలియదు. కుంకుమ అయితే నేను కలిపేసి తీసుకొని అయితే వచ్చాను. చిన్ని పాదాలు అచ్చులు అయితే ఇప్పుడు కారు పైన అయితే వేస్తారనమాట. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మా చిన్న కోడలు అయితే వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాలా క్యూట్గా కూడా ఉంది పాప, నాకైతే చాలా నచ్చింది. ఒక ఫోటో తీయాలగా, ఫోటో తీయండి. అచ్చుడు ఒక ఫోటో.
ఏం అవ్వదు కుంకుమే కారేట తుడిస్తే పోతుంది కుంకుమ కాలు ఏట అవ్వదు. అలా తీసుకుంటారు గట్టి పట్టుకున్నా పేపర్ ఇచ్చారు కదా పేపర్ ఇక్కడే ఇక్కడ నిల్చోండి. మరి అటైతే పేరు చూసి ఇచ్చేది ఇది బెలూన్లు కట్టిన నాకు అనకండి. అత్తమ్మ పెద్దమ్మ நீ ஒன்று சொல்லிடு இப்படி எடு யூடியூப்பில் போடுறப்ப இந்த மாதிரி போட்டால் வராதுன்னு கேட்குறேன். ఓకే సంధ్య నేను ఫోటో ఎత్తుకు సంధ్య తీయండి ఫోటో తీయండి. ఫోటో ఒకటి తీయండి ఇలాగా ఉండండి వదిలి తిరుగుతుంది ఇలా తీయండి ఫోటో ఒకటి ఫోటో వేణువా ఫోటో కూడా అడ్డగే కావాలా అడ్డకు రాదా ఫోటో ఓకే వస్తుంది వస్తుంది ఇదే ఇవ్వండి కాదు కాగితం మీద కాగితం మీద ఇగో కాగితం ఎలాంటిది ఇచ్చారు బాబాయ్? వద్దు పరుగు పాదు ఏదొద్దులే అక్కడ వేసి లైటింగ్ పట్టుకుంటాను నేను వీడియో అది నేను పట్టుకుంటున్నా అమ్మా అని చెప్తున్నాను ఇచ్చి ఉడకాలేదు. ఇది ఇది పెట్టించు పర్లేదు పెట్టించు నువ్వు పుడకలు పెట్టించు రెండు కాలు అచ్చు తీసియండి కాలు అచ్చులు అయితే వేస్తున్నారనమాట ఇక్కడ. మా అన్నయ్యకి అయితే ఏం తెలియదు, ఎలా పట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఫైనల్గా అయితే ఇంట్లోకి వచ్చేసిందండి మా బుల్లి కోడలు. బాగా డెకరేషన్ చేశారండి, ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా ఎస్ఎస్ సింధు లాగా స్మైల్ అండి. కూడా బాగా హెల్ప్ చేసింది. అలా అప్పదైతే మా కోడలు వచ్చేసింది. వచ్చి ఉండి ఇలా నిలబడి మాకు పిక్ తీస్తాం. నువ్వు పట్టుకుంటావు పిక్ కూడా మన చూస్తుంది ఏదో ప్రైజ్ తీసుకున్నట్ట. ఇదొక ప్రైజ్ నాకు. అంటే నేను అక్కడే కలిసి ఇంకొకసారి ఇప్పుడు చూసిందండి. ఫైనల్గా అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత నేను కూడా వచ్చేసాను అనమాట. ఈరోజు వీడియో ఇదనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.